హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ అరటి పువ్వు కర్రీ అండి. అరటి పువ్వు ఒకటి తీసుకున్నాం మనం. అరటి పువ్వుని ఎలా కట్ చేయాలి, ఎలా కర్రీ చేయాలో చూద్దాం. అరటి పువ్వుని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు అరటి పువ్వుని మొత్తం ఇలా తీసుకోవాలండి. ఇదంతా తీసుకొని ఈ పువ్వు అంతా ఇలాగా తీసుకొని పక్క పెట్టుకోవాలి. ఇలా మొత్తం తీసుకోవాలి, లొక్కల్లాగా. అరటిపువ్వుని ఈ సైడ్ ఇలా తీసుకొని మనకు కావలసిన సైజులో కట్ చేసుకోవాలండి. ఇలాగా ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవాలి. అరటికాయని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. అలాగే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా కావలసిన ఇలా కట్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. మనం గిన్నె పెట్టుకొని 2 ఆవుల ఆయిల్ వేసామండి. ఆయిల్ వేడైందండి. ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్లో ఆనియన్స్, మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం వేసేయాలి. పచ్చిమిర్చి కూడా వేయాలి. బాగా మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిందండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిందండి. ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా మొత్తం వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. టమాటా మొత్తం వేసుకొని బాగా ఉడుకుకోవాలి. టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఉడికిపోయిన టమాటాలో మనం కట్ చేసుకొని అరటికాయ పువ్వుని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది మొత్తం కూడా ఇందులో వేసేయాలండి. మొత్తం కడుక్కొని బాగా మంచిగా 2-3 సార్లు ఉప్పులో కడుక్కొని మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలండి. బాగా ఉడకాలి, ముక్కలు మొత్తం ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు బాగా కలుపుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇంత ఉడికి కర్రీ అంత చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిందండి. సపరేట్ అయిన తర్వాత మనకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. నేను 1.5 స్పూన్ వేసాను. మీకు ఎంత అయితే తినగలుగుతారో కారం ఉప్పు అంత టేస్ట్ సరిపడా వేసుకోండి. ఉప్పు కారం వేసిన తర్వాత ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి అండి, కొంచెము గరం మసాలా వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉప్పు కారం మసాలా ఇవన్నీ బాగా కలిపేలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వండి. బాగా వాటర్ వేసి ఉడకనిస్తే దాంట్లో ఉన్న ఉప్పు కారాలు మసాలాలు మొత్తం కర్రీ బాగా పడతాయండి. ఎంతో ఈజీగా ఎంతో రుచికరమైన అరటికాయ కర్రీ ఇలా చేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి. ఇలా ఆయిల్ సపరేట్ అయితే చాలా టేస్టీగా, చాలా రుచిగా, ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిగా ఉండే అరటికాయ కర్రీ రెడీ. ఈ అరటికాయ కర్రీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇంట్లోనే ఈజీగా చేసుకునేలాగా ఇలా అరటికాయ కర్రీ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది కర్రీ.